సో ఈరోజు మా షాప్ పెట్టి 1 year అవుతుంది, అంటే రేపటికి. సో ఒక మంచి పని ఏదైనా చేద్దామని ఫస్ట్ నుండి, అంటే నేను షాప్ స్టార్ట్ చేసిన రోజు నుండి కాదు, నెక్స్ట్ డే అంటే మేలో స్టార్ట్ చేస్తే జూన్ నుండి మనీ సేవ్ చేయడం స్టార్ట్ చేసినాము. సో దాంట్లో ఒక 65,000 అయింది. దాంతో ఒక మంచి పని ఏమైనా చేద్దామనేసి స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మా వాళ్ళు మంచిగా చేస్తున్నారు, కలుపుతూనే ఉంది కలుపు అని. ఇక్కడ ముసుకేసుకున్నామే దొంగ అనుకునేరు, మా వర్కరే మహేష్ బాబు ముసుకేసుకొని వేస్తుంది. ఇక్కడ అన్నం అయింది. సో ఒక 150 మెంబర్స్కి అనుకున్నాం, కాకపోతే 100 మెంబర్స్కి అయ్యేలా ఉంది, చూద్దాం. చికెన్ కర్రీ చేస్తుంది, వంట చేసేది మా అత్తమ్మ. ఇక్కడ కూర అవుతుంది, చికెన్ కూర, బగారా అన్నము, ఇంకా రైతా. ప్రస్తుతానికైతే ఇంతే. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఇంకా అట్లానే బనానాస్ కూడా అక్కడ పెట్టినాము. సో చాలా సింపుల్గా చేస్తున్నాం ఈసారి. మేబీ నెక్స్ట్ ఇయర్ యానివర్సరీ వరకు ఇంకా మంచిగా ఎదిగితే ఇంకా మంచిగా ప్లాన్ చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇంతే. ఇక్కడ పనులు జరుగుతున్నాయి. సో ఎట్లయితుంది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. కొట్టు ఒక్క దెబ్బకి వలిగింది. సో మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 1 year అండి. జూన్ నుండి మళ్ళీ మే వరకు అయితే నేను సేవ్ చేయడం జరిగింది. ఎంత అయితే అంత, ఒకరోజు ఎక్కువ తక్కువ ఎంత అయితే అంత సేవ్ చేశాను. పర్సనల్గా నేనేం నమ్ముతానంటే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది అంటారు. సో మాకు తోచినంతలో 100 మంది అంత ఎక్కువ ఏం కాకపోవచ్చు, చాలామందికి ఇంకా చాలా హెల్ప్ చేసి ఉండొచ్చు. బట్ మాకున్న దాంట్లో మా ఉన్న డబ్బులలో మేము చేసేయగలిగింది అయితే చేశాను. సో అన్నం పెడితే కనీసం ఒక పూటైనా వాళ్ళకి కడుపు నిండుతుంది కదా అన్న ఉద్దేశంతో అయితే పెట్టడం జరిగింది. రమా ఎత్తలేదు. 10th anniversary కూడా ఇట్లనే వస్తాను నీతో నేను. వావ్, నువ్వు సెకండ్ యానివర్సరీ ఉంటేనే ఉన్నాను అక్క అంటావా? మహేష్ బాబు నువ్వు చెప్పు. మనకి 6 months లేదక్క, 1 year లేదు, 2 years లేదు, ఎక్కువనే. ఎన్ని ఇయర్స్ చెప్పు. నువ్వు ఉన్నంత వరకు ఉన్నావు అనుకుంటున్నా. నేను షాప్ లేకున్నా నేను ఉన్నంత వరకు కన్ఫర్మ్. ఎక్కడున్నా కనీసం షాప్ ఉన్నా లేకున్నా నేనైతే ఉంటా నీతోటి. ఆమె కూడా అదే చెప్పింది, పోయిన ఆమె అక్క అంట చెప్తున్నా. బాగా తిట్టినా అనుకో, లోపల వెనకాల అది ఉంది, ఆ కట్టె వేసుకొని పోయి ఏడ్చు. సాయంత్రం వచ్చి అక్క అంట, అంతే, ఏముండదు. మనం ఏమంటారు, హార్ట్కి తీసుకోవద్దు మరి. అది మనం మన హార్డ్ వర్క్ ని అక్క గుర్తించాలిరా. అక్క మేము ఇట్లా గుర్తుపెట్టుకుంటాం, రా. అప్పుడు తీయాలా వీడియో? అప్పుడు సరే. మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, మన హార్డ్ వర్క్ ని అక్క గుర్తించాలని చెప్పేసి మాట్లాడుకుంటాం. అక్క నువ్వు అప్పుడు రా. ఇప్పుడు నీకేం గుర్తింపు కావాలి చెప్పు మరి. ఏం అవార్డు ఇవ్వాలి? ఒక 1 month అవుతుందా నువ్వు వచ్చి షాప్లకి? 1 monthకి ఎవరైనా బెస్ట్ అవార్డు ఇస్తారా? 1 yearకి ఇస్తారు. నెక్స్ట్ ఇయర్ వరకు ఉన్న వాళ్ళకు బెస్ట్ అవార్డు విత్ బోనస్. ఎందుకు 1 year వరకు ఉండవా? ఉంటక్క అట్లుండద్దు, ఇండైరెక్ట్ గా. అయిపోయింది. ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు గ్లాసులతో. శ్రావణి అలియాస్ కుమారక్క, కుమార ఆంటీ, ఇక్కడ శ్రావణి అక్క. పెద్ద గ్లాస్ ఒకటి తీసుకొని దాంట్లో కరెక్ట్ ఆఫ్
వస్తుంది. పక్క నుండి మధ్య ఓపిస్తున్నాడు పవన్. ఏం చెప్తావు నువ్వు? పక్క నుండి మజ్జిగ ఎట్లా పోయాలో నేర్పిస్తున్నాడు. ఇక్కడ కూర్చొని ఆమె ఇక్కడ ఎల్లో డ్రెస్ అమ్ముంది కూడా ఆమె బాగా సందులో ఇంతసేపు డ్యాన్స్ చేసింది, మళ్ళీ పోయి సందులో ఇల్లు ఎందుకురా? పార్కింగ్ బయటనే, కింద కూడా ఉంది. సో ఫస్ట్ ఒక 10 to 12 kgs పెట్టాము రైస్. సరిపోతుందేమో అనుకున్నాం, బట్ సరిపోలేదు. 70 మెంబర్స్కి వచ్చింది. మళ్ళీ అయితే రైస్ పెడుతున్నాం. ఇక్కడ మా వర్కర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ప్యాకింగ్ అని, కుకింగ్ అని అంతా కూడా వాళ్ళే చేశారు ఆల్మోస్ట్. మీది మొత్తం 1000 అయింది. 2 లివర్లు ఎక్స్ట్రా కూడా వేసినాము. సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సో ఫైనల్గా చాలా సేపటి నుండి ఇవన్నీ నేను చేయలేదు, మా వాళ్ళే చేసిండు. సో అన్నం, కూర, పెరుగు, బనానా, వాటర్ బాటిల్ ఇవైతే ఇస్తున్నాము. సో ఇలా చిన్నగా ప్యాకింగ్ బడ్జెట్లో ప్యాక్ చేసి ఇస్తున్నాము. సో చూద్దాం. సో ఇలాంటి కవర్స్లో వేసానండి. 150 అనుకున్నాను, బట్ 100K అవుతుంది. సో ఇది కర్రీ, మజ్జిగ, బనానా. సో ఈ ఇయర్ యానివర్సరీకి అయితే ఇలా చేస్తున్నామండి. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొక 1000 మెంబర్స్కి చేయాలని అనుకుంటున్నాం. దానికి మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అయ్యో పడుతూ. సో మా దగ్గర తీసుకున్న ప్రతి ఒక్క కస్టమర్ అండి, మీరు 5 రూపాయలు తీసుకున్నారా, 10 రూపాయల, 10,000 అనేది మాకు సంబంధం లేదు. మీరు మా దగ్గరికి వచ్చి మా దగ్గర నుండి 1 రూపాయి పర్చేస్ చేసినా ఈ అన్నదానంలో మీకు కూడా బాగా ఉన్నట్లే. సో మా సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్, మా కస్టమర్స్ అందరి పేరు పైన చేస్తున్నాము. సో ఒక 100 నుండి స్టార్ట్ చేశాము. ఇది 1000 వరకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ మాకు ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి పనులు చేస్తాము. అన్ని దానాలకెళ్ళా అన్నదానం గొప్పదంటారు. సో నేనైతే అన్నదానం నుండి స్టార్ట్ చేశాను. సో ఇంకా మేము ఇలానే ఎదిగే కొద్దీ ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ ఉండాలి. అండ్ ఫైనల్గా మా హస్బెండ్కి కూడా చాలా థ్యాంక్స్. సో అడగగానే నా ఇష్టాలను అన్నింటినీ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్లా ఒక జూమ్ వేసి ఇట్లా రావాలి. నువ్వు చెప్పు ఏమన్నా. ఏం లేదంట. ఏం చేస్తున్నావు? బనానాలు వేస్తున్నా. ఎందుకురా? ఎందుకు ఇస్తున్నారు? అమ్మా ఏమేమి ఇస్తున్నారు చూపి నాకు. చూపి, అక్కడికి వెళ్ళి చూపి ఏమేమి ఇస్తున్నారు మీరు. పెరుగు, కాయ్, అన్నము. హ్యాపీ యానివర్సరీ పవర్స్వి జ్యువెలరీ అను. షాప్, హ్యాపీ యానివర్సరీ షాప్ అంట. పాపం బాగా టైర్డ్ అయిపోతున్నారు. టైర్డ్ అయిపోయినరా బాగా. సాయంత్రం తిన్నాక ఇంకా స్టార్ట్ అయిపోదాము. తిన్నాక స్టార్ట్ అయ్యి ఇచ్చేయచ్చు కదా. ప్రిపేర్ చేయడం అంతా ఒక ఎత్తు అయింది, కాకపోతే ప్యాక్ చేయడం మాత్రం చాలా చాలా లేట్ అయిపోయింది. సో 100 మెంబర్స్కి ప్యాక్ చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు. సో మా వాళ్ళైతే ఫస్ట్ నుండి ప్యాక్ చేస్తూనే ఉన్నారు. సో ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఒక 2 hours టైం అయితే పట్టింది మొత్తం ప్యాకింగ్ చేయడానికి. డైలీ అందరము షాప్కి వస్తుంటాం, కాకపోతే ఒక్కసారి కూడా అందరం కలిసి తిన్నదే లేదు. వర్కర్స్ అయినా, మేమైనా, నేను, మా హస్బెండ్ అయినా. ఇట్లా ఈ బిజీ షెడ్యూల్ వల్ల అసలు ఎవరిది వాళ్ళే తినడం, త్వరగా కస్టమర్స్ చూసుకోవడం ఉంటుండే. బట్ ఈరోజు కలిసి తినే ఛాన్స్ వచ్చింది షాప్ వల్ల. సో ప్యాకింగ్ మొత్తం అయ్యేసరికి 4 అయిందండి. ఇలా బ్యాగ్స్లో అయితే పెట్టేశాము. బ్యాగ్స్లో పెట్టి కార్లో తీసుకెళ్ళడానికి ఉంటుంది కదా అని. సో బాక్సెస్లో అయితే అది ఫుడ్ వేడిగా ఉంది కాబట్టి దానికి మళ్ళీ పగిలిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఇలా కవర్స్లో ప్యాక్ చేసాము. హ్యాపీ యానివర్సరీ పవర్స్. హ్యాపీ యానివర్సరీ పవర్స్.
ఫైనల్గా అన్నదానంకి అయితే అన్నీ రెడీ చేసి పెట్టినాము. ఇప్పుడు మా వర్కర్స్ మా కోసం చాలా చేసింది కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చి ఒక 1 month అవుతుంది. ఇంకొక ఆమె అయితే ఒక 5 months ఉంది. సో వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు మాకు. ఎప్పుడైనా ఏమన్నా కావాలన్నా మేము లేకున్నా కూడా చూసుకోవడం ఇట్లా చాలా మేనేజ్ చేస్తారు. సో వాళ్ళ కోసం కూడా ఒక చిన్న సర్ప్రైజ్ లాగా అనుకుంటా. మమ్మీ పెట్టద్ది నేనైతే నాకు నచ్చినవి పెడుతున్నా. మీకు నచ్చింది మీరు కావాలంటే మార్చుకోండి. ఏమైనా వేసుకోండి. 10వ anniversary వరకు మాతోనే ఉంటుంది. సెట్ అయితే అని నేను అనుకోని ఇస్తున్నా. యానివర్సరీ షాప్ కి పవర్ సిటీ జ్యువెలరీ సో ఇప్పుడు మేము తినేయడం అంతా అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తున్నాం. చూడాలి ఎక్కడ దొరుకుతారో, అసలు దొరకరా అనేది ఒక టెన్షన్ ఉంది ఇప్పుడు. ఇంకొకరంట. ఆంటీ ఇస్తుంది నాకు. ఇక్కడ మీలో కొంతమంది అనుకోవచ్చు, మీరు చేసే పని ఏదో మీరు తెలియకుండా చేయొచ్చు కదా, వీడియో ఎందుకు రికార్డ్ చేసి ఇలా పెట్టడం అని అనుకోవచ్చు. సో నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు నేను చేసిన దాన్ని చూసి ఒక్కరైనా ఇన్స్పైర్ అయినా కూడా అది చాలా చాలా మంచి విషయంలాగా అవుతుంది కదా. సో నాకు అలా అనిపించింది. సో ఇప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర నుండి ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా ఫుడ్ డొనేట్ చేయడం చేశాను. నా దగ్గర నుండి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా చేస్తారేమో అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చి మనకు మెమరీ లాగా ఉంటుంది, ఎప్పటికీ లైఫ్ టైం గుర్తుంటుంది యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే అన్న ఉద్దేశంతో అయితే చేశానండి. డాల్ ఇప్పుడు సో మేము వచ్చి సికింద్రాబాద్ సైడ్ గాంధీ హాస్పిటల్ సైడ్ వెళ్ళినామండి. అక్కడ రోడ్ పైన నిలబడి అట్లా అన్నం ఉందా అని అడుగుతున్నారు. చాలా చాలా బాధ అనిపించింది. మనం ఇన్నిసార్లు అన్నీ ఉన్నా కూడా మనకి ఏదో లేదు అన్న ఫీలింగ్లో బతుకుతుంటాం కదా. సో వాళ్ళు కనీసం ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు చాలామంది. సో మీలో ఎవరైనా ఒక్కరు ఇన్స్పైర్ అయ్యి చేసినా కూడా వాళ్ళకు ఒక్క పూటైనా దొరుకుతుంది. నేను చేసింది ఏదో పెద్ద విషయం అన్నట్టు కాదు, కాకపోతే ఒక్కరికైనా ఒక పూట నిండుతుంది కదా కడుపు అన్న ఉద్దేశంతో అయితే చేశాను. సో మీకు మా పని ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. చాలా చాలా సపోర్ట్ చేశారు ఈ 1 yearలో మమ్మల్ని. సో ఎన్నో చెప్పుకోలేని బాధలు ఉండే, ఎన్నో కష్టాలు సంతోషాలు ప్రతి ఒక్కటి చూశాను. ఇక్కడ దాకా రావడానికి సపోర్ట్ ఇచ్చింది అయితే మీరే అండి. మీ వల్లేనే బాధపడ్డాము, మీ వల్లే సంతోషపడ్డాము. కొందరు కస్టమర్స్ చాలా చాలా స్వీట్గా ఉంటుండ్రు. ప్రతి ఒక్కరు కూడా అలానే ట్రీట్ చేయాలన్న ఉద్దేశం అయితే లేదు. సో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో కొంతమంది చాలా రూడ్గా ఉంటారు, కొంతమంది మాత్రం చాలా స్వీట్, ఎక్కడెక్కడ నుండి వచ్చి మేడం మిమ్మల్ని చూసామని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మెమరీస్. సో అప్పుడే 1 year అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. సో ఆ రోజు నాకు ఎందుకు ఇలా చేయాలి, ఈ పని చేయాలని ఎందుకు అనిపించిందో తెలీదు, బట్ చాలా చాలా హ్యాపీగా ఉందండి. అక్కడ వాళ్ళకు అన్నం డొనేట్ చేసినప్పుడు వాళ్ళు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సంతోషం మళ్ళీ ఇంకోసారి కూడా నేను ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ వరకు ఒకవేళ ఇంకా మంచి పొజిషన్లో ఉంటే మాత్రం తప్పకుండా ఇంకా మంచి పనులు చెయ్యాలి అని నేను కోరుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా నాకు కావాలండి. సో నా ప్రయాణం అయితే
చాలా 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 సింపుల్గా స్టార్ట్ అయిపోయింది. నేను ఆల్మోస్ట్ జాబ్ చేసి 1 year ఖాళీగా ఉండి మా పాపని వదిలేసి జాబ్ చేయలేక బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ ఈ బిజినెస్ చేసినప్పుడు కూడా నేను ఏదో లక్షలు సంపాదించాలని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. జస్ట్ నా ఖర్చులు మందం వెళ్ళిపోయి మా పాప స్కూల్ ఫీజు కట్టేసుకొని ఉంటే చాలు, మా హస్బెండ్కి బర్డెన్ కాకుండా ఉంటుంది, నేను ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ చిన్న చిన్న ఖర్చులు తీరినా చాలు, ఆయనకి హెల్ప్ఫుల్ ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో చేశాను. బట్ అదే మెయిన్ సోర్స్ లాగా అవుతుందని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. నేను చేసిన కష్టానికి మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ అంతేకాకుండా ఆ దేవుడి సపోర్ట్, మెయిన్గా ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి అయితే సపోర్ట్ చేశారు చాలా చాలా. అసలు కలలో కూడా అనుకోలేదు నేను ఇంత 1 yearలోనే ఇంత సక్సెస్ వస్తుంది నాకు అని. సో ఎంత సక్సెస్ అయితే వచ్చిందో అంతే ఫెయిలియర్ కూడా వచ్చింది, ఒక్క వెండర్ చీట్ చేయడం వల్ల. సో ఏం కాదండి, ఎంత స్ట్రాంగ్గా పైకి లేసామో అంతే కింద పడ్డాము, మళ్ళీ అంత స్ట్రాంగ్గా పైకి లేస్తామని తప్పకుండా నాకు నమ్మకం అయితే ఉంది. సో ఇలాంటి పనులు చేయడానికి చాలామంది ముందుకు రారు. సో నేను ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను మీకు ఎంత ఉంటే. సో మా డాలీ బర్త్డే అప్పుడు ఫస్ట్ మేము ఒక 10 members ఇచ్చాము, తర్వాత 25 members ఇచ్చాము. సో ఇప్పుడు 100 members, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ చేయాలి అనుకుంటున్నాము. సో మీకు కూడా ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటే తప్పకుండా చేయండి. అండ్ వీడియో పెడితే వీళ్ళు పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు అనుకోవద్దు. సో అనేవాళ్ళు ఎలా అయినా అనుకుంటూనే ఉంటారు, మనం కరెక్ట్ చేసినా తప్పు చేసినా ఏది చేసినా అంటూనే ఉంటారు. ఈ వీడియో చూసిన కొంతమందికి నన్ను చూసి మోటివేట్ అవుతారు, కొంతమంది అబ్బా ఈమె గంగా చేస్తుందిలే అన్నట్టు కూడా ఫీల్ అవుతారు. సో ఎవరు ఏదైనా ఫీల్ అవ్వండి, బట్ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకి మాత్రం నేను చెప్పే విషయం ఒకటే, మీరు చిన్నగా స్టార్ట్ చేసినా కూడా మీకంటూ మీరు ఇండిపెండెంట్గా ఉంటే దాంట్లో వచ్చే తృప్తి వేరు. మనం 5,000 సంపాదించినా 10,000 సంపాదించినా మన సొంతగా మనం సంపాదించుకున్నప్పుడు ఆ తృప్తి వేరే ఉంటుందండి. సో చాలామంది నాకు సోర్సెస్ లేదు, నేను చేయడానికి ఏం లేదు అని చాలా ఫీల్ అవుతున్నారు. సో మీకు ఎంతలో ఉంటే అంతలోనే చేయడానికి ట్రై చేయండి. సో ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, ఏదో ఒకటి చేయగలిగే అంత ఉంది. నేను చెప్పే అంత పొజిషన్లో అయితే ఏం లేను, బట్ కొందరైనా వింటారు, కొందరైనా ఇన్స్పైర్ అవుతారు. చాలామంది మెసేజెస్ చేస్తుంటారు, అక్క మిమ్మల్ని ఇన్స్పైర్ అయినాము, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను స్టార్ట్ చేశాను, అలా చాలామంది మెసేజ్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా మంచి పొజిషన్లో ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఏదో సక్సెస్ అయ్యానని కాదు, ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా వింటున్నావా నువ్వు? చెప్పు ఎట్లా చెప్తుండ్రు వాళ్ళు థ్యాంక్ యూ. అక్కడ ఒక ఆమె ఉంది కదా, నువ్వు మళ్ళా ఆమె ఇచ్చినప్పుడు ఎట్లా థ్యాంక్ యూ చెప్పింది చూపి. అట్లా అంటున్నా, ఎందుకు అట్లా అంటున్నారు? ప్లీజ్ అన్నం పెట్టవా అంటుండు. ఎందుకు అట్లా అంటుండు చెప్పు. ఆకలి అవుతుంది వాళ్ళకి, ఆమె దొరుకుతలేదని అన్నం పెట్టు అన్నం పెట్టు అంటుండు. అన్నం పెట్టు కాదు అన్నం పెట్టు. అక్కడ లేరు నాన్న. ఎక్కడున్నారే? ఆల్మోస్ట్ ఇచ్చేసినాము, ఒక 100 తెచ్చినాము. ఆల్మోస్ట్ అయిపోయినాయి, ఇంకొక 6 or 5 ఉన్నాయి. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది పెద్ద పని ఏం కాదు కావచ్చు, కాకపోతే మాకున్న దాంట్లో చిన్నగా అయినా చేసాం, చాలా హ్యాపీగా ఉంది. ఇంకో ఈమె కూడా వాటర్ బాటిల్స్ సహాయం చేసింది. ఏం కష్టపడుతున్నావు నువ్వు? బొమ్మల కష్టపడి ఇచ్చింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా షాప్ మంచిగా గ్రో అయ్యి 3 workers కాస్త 10 మంది అయితే 10 మందిని కాస్త 1000 మందికి 100 మందిని కాస్త 1000 మందికి చేసేలాగా అవుతామని అనుకుంటున్నాం. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నా గొంతు మొత్తం పోయింది.